బ్యాక్ న్యూస్. ప్రస్తుతం దేశం మొత్తం పుష్ప 2 మాస్ జాతరతో ఊగిపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 సినిమా విడుదలైంది. ఇప్పటికే స్పెషల్ షోలతో, బెనిఫిట్ షోలతో పుష్ప ప్రదర్శితమవుతోంది. దీంతో థియేటర్లకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోటెత్తారు. మరోవైపు పుష్ప 2లో అల్లు అర్జున్ వేసిన గెటప్ లో థియేటర్ల వద్దకు చేరుకొని సందడి చేస్తున్నారు అభిమానులు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ మామూలుగా లేదు. పిల్లల మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చెప్పబోతున్నాడు, చూపించబోతున్నాడు. సెకండ్ హాఫ్ లో నా క్యారెక్టర్ తర్వాత సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అందుకే అల్లు అర్జున్ గారు వెళ్ళిపోవడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. పుష్ప 2 అయితే మాత్రం సినిమా మాత్రం ఇంట్రడక్షన్ పార్ట్ చూసినా చాలా మంచిగా ఉంది. టికెట్లు దొరకదు. కనీసం నేను ఒక 10 days నుంచి హాఫ్ అన్ అవర్ టికెట్ బుక్ మై షోలో చూస్తూనే ఉన్నా, కనీసం దొరకలేదు. కానీ టికెట్లు దొరకగానే క్రౌడ్ వల్ల లోపలికి వెళ్ళినాము. సినిమా ఇంట్రడక్షన్ పార్ట్ చూసినాం, చాలా మంచిగా ఉంది. సినిమా మాత్రం ఇంట్రడక్షన్ పార్ట్ చూసినా చాలా మంచిగా ఉంది. టికెట్లు దొరకదు. కనీసం నేను ఒక 10 days నుంచి హాఫ్ అన్ అవర్ టికెట్ బుక్ మై షోలో చూస్తూనే ఉన్నా, కనీసం దొరకలేదు. కానీ టికెట్లు దొరకగానే క్రౌడ్ వల్ల లోపలికి వెళ్ళినాము. సినిమా ఇంట్రడక్షన్ పార్ట్ చూసినాం, చాలా మంచిగా ఉంది. సినిమా మాత్రం కనీసం నేను ఒక 10 days నుంచి హాఫ్ అన్ అవర్ టికెట్ బుక్ మై షోలో చూస్తూనే ఉన్నా, కనీసం దొరకలేదు. కానీ టికెట్లు దొరకగానే క్రౌడ్ వల్ల లోపలికి వెళ్ళినాము. సినిమా ఇంట్రడక్షన్ పార్ట్ చూసినాం, చాలా మంచిగా ఉంది. సినిమా మాత్రం ఇంట్రడక్షన్ పార్ట్ చూసినా చాలా మంచిగా ఉంది. టికెట్లు దొరకదు. కనీసం నేను ఒక 10 days నుంచి హాఫ్ అన్ అవర్ టికెట్ బుక్ మై షోలో చూస్తూనే ఉన్నా, కనీసం దొరకలేదు. రైట్, ఇక ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మానియా కొనసాగుతుంది. థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఫోన్ లైన్ లో. ఉపేందర్, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? థియేటర్ల దగ్గర అభిమానులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మూవీని? అక్కడ సందడి ఎలా ఉంది? సుమా, ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో, రష్మిక మదన్న హీరోయిన్ గా నటించినటువంటి చిత్ర పుష్ప 2 మాత్రం ఇక్కడ అంటే సందడి నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా 80 దేశాల్లో కూడా 6 భాషల్లో 12,000 పైగా ఈ స్క్రీన్ లో కూడా ఈ రోజు ప్రదర్శించడం కావడం, తొలి సినిమా ఇదే కావడం కూడా ప్రేక్షకుల్లో కొంత సందడిగా నెలకొందని మనం చెప్పుకోవచ్చు. 7 ఫార్మాట్లు ఈ చిత్రాన్ని విడుదల చేసినట్లు కూడా అటు నిర్మాతలు కూడా ప్రకటించడంతో అటు ఏదైతే ప్రేక్షకులు కూడా కొంత సందడి వాతావరణం అయితే కొనసాగింది. ఇక్కడ దాదాపుగా అంటే నైట్ నుంచి కూడా ఏదైతే బెనిఫిట్స్ లో కూడా వేయడంతో అంతా కూడా అక్కడికి చేరుకొని సందడి వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇప్పటికే ప్రేక్షకులకు ముందు వచ్చినటువంటి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా కూడా పుష్ప స్పెషల్ ప్రీమియర్ షో కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో పాటు ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి మూవీ కూడా మొదటి అంటే ఉదయం ప్రీమియర్ అంటే ఏదైతే బెనిఫిట్ షో చూసినటువంటి ప్రేక్షకులు కూడా సందడి వాతావరణంతో అయితే కనిపిస్తుంది. ఉదయం 9:30 గంటలతోనే మొదటి వాట కూడా రిలీజ్ కావడంతో వారంతా కూడా కొంత అంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 1 ఏదైతే భారీ అంచనాలతో కూడా అంటే పుష్ప 1 తో పోల్చుకుంటే పుష్ప 2 కూడా భారీ అంచనాలతో ఉందని చెప్పేసి ప్రేక్షకులకు వారి అభిరుచికి తగ్గట్టుగా కూడా ఉందని చెప్పేసి అయితే అంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అటు ఏదైతే ప్రేక్షకుల నుంచి కూడా భారీగా స్పందన వస్తుంది. అటు అమెరికా నుంచి అనకాపల్లి వరకు కూడా ఎక్కడ వెళ్ళినా ఒకటే పుష్ప మాట అని చెప్పేసి ఊహించని దానికంటే బాగుందని చెప్పేసి అయితే బన్నీ అభిమానులు చెప్తున్నారు. ఇక బన్నీ ఎంట్రన్స్ కూడా బాగా అంటే ప్రేక్షకులు ఆసక్తికి తగ్గట్టుగా ఉంది. పుష్పకు మించి కూడా ఈ చిత్రం బాగుందని చెప్పేసి అయితే ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో 6 థియేటర్లో కూడా ఈ సినిమా రిలీజ్ కావడంతో తెల్లవారుజాము నుంచి కూడా ప్రేక్షకులు భారీగా వచ్చి అయితే అక్కడ అంటే టపాసులు కాల్చడం ఒక పండగ వాతావరణాన్ని అయితే సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పుష్ప కథ ఏంటి, ఎలా ఉంటుంది, బన్నీ ఖాతాలో మరో భారీ హిట్ పడుతుంది అని చెప్పేసి అయితే అటు ట్విట్టర్ వేదిక కూడా ప్రేక్షకులు అంటే పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్స్ లో పుష్ప 2 చిత్రానికి పాజిటివ్ టాక్ కూడా వినిపించడంతో ఇటుకు థియేటర్ల వద్ద కూడా భారీగా అంటే అభిమానులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాస్ యాక్టింగ్ అదిరిపోయిందని చెప్పేసి అయితే అటు ప్రేక్షకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా, వాడు ఫైర్ అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో డైలాగ్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఏదైతే ఎవడైనా రాని ఏదైనా కానీ తగ్గేదే లేదు అసలు అంటూ ఆట మొదలు కావడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సెకండ్ పార్ట్ వైల్డ్ ఫైర్ అయితే చూపించారు.
కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా ఏదైతే ప్రేక్షకులకు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా ఇటు సినిమా అంటే హిట్ కావడంతో అంటే ప్రేక్షకుల నుంచి కూడా స్పందన వస్తుంది. ఈ మొత్తం కూడా ఒక డైలాగ్ తో పాటు ఇటు పుష్పాలో వాడి వేడి దివ్య అంటే తగ్గేదే లేదు అంటే చెప్పేసి ఆ పవర్ స్టార్ అంటే చెప్తున్న నేపథ్యంలోనే ప్రేక్షకులు సందడి వాతావరణం అనేది కనిపించింది. ఫైర్ కనిపిస్తుందని చెప్పి అభిమానులు కూడా చెప్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఈ సినిమాకు మైనస్ అంటే క్లైమాక్స్ కూడా 3 గంటల 20 నిమిషాల పుష్ప రూల్స్ చూపించిన తర్వాత పార్ట్ 3 కోసం కూడా కథను అర్ధాంతరంగా ముగించినట్లు కూడా ప్రేక్షకులు చెప్తున్నారు. అసలు రూల్ బ్రేకర్ లేని రూల్ ని ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ వేసి మిగతాది పుష్ప ది ర్యాంపేజ్ పార్ట్ 3లో చూసుకోండి అని చెప్పేసి చెప్పడం కూడా ప్రేక్షకుల కోసం కొంత అసంతృప్తి కలిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మొత్తంగా చూస్తే అంటే మొత్తం వడ్డించి ఇక చిన్నది చాలే లేవండి మిగతాది పాటలు చూడొచ్చు అన్నట్టుగా బలవంతంగా కూడా కుర్చీలో నుంచి లేపినట్టుగా అనిపించిందని చెప్పేసి అంటే అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కోసం మాత్రం దాదాపు 3.5 గంటలు మాత్రం వేసి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత అంటే సినిమా మొత్తం ఓవరాల్ గా సూపర్ హిట్ గా అయిందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో మరోసారి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమా గురించి కూడా అవకాశం కల్పిస్తుందని చెప్పి ప్రేక్షకులు చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో దాదాపు 6 థియేటర్లో కూడా ఇటు సందడి వాతావరణం కనిపిస్తుంది. బెనిఫిట్ షో లో కూడా ఎక్కడ కూడా తగ్గేది లేదని చెప్పేసి అటు థియేటర్ యజమానులు కూడా భారీగా అంటే ఎక్కువగా టికెట్లు అంటే అమ్ముకోవడంతో అటు ప్రేక్షకులు కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. సీట్లు సరిగా లేకపోవడంతో తిరుమల థియేటర్ లో కూడా కొంత గందరగోళ పరిస్థితులు కూడా కనిపించాయి. ఇక్కడ వీరంతా కూడా ప్రేక్షకులు ఏదైతే టికెట్ కొనుక్కున్న వారికి అందులోకి అనుమతించకపోవడం, అదే విధంగా బెనిఫిట్ షో కోసం అభిమానులు ముందుగా అందులో పంపించడంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొన్నప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా సక్సెస్ కాకుండా రావడంతో మాత్రం ప్రేక్షకులకు అయితే కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఉమా, థ్యాంక్ యూ ఉపేందర్. ఇక తిరుపతిలో ప్రస్తుతం పుష్ప 2 సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. చూస్తున్న పుష్ప 2 రిలీజ్ అయిన నేపథ్యంలో కూడా బన్నీ ఫ్యాన్స్ మనతో ఉన్నారు. రాజులతో షేర్ చేసుకున్న దానికి కూడా మనం బన్నీ ఫ్యాన్స్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, సినిమా ఏ విధంగా నచ్చింది మీకు, ఎలా అనిపిస్తుంది? అంటే మీకు సాంగ్స్ కావాలా, సాంగ్స్ ఉన్నాయి. కామెడీ కావాలన్నా కామెడీ ఉంది. ఫైట్లు కావాలన్నా ఫైట్లు ఉంది. మీకు ఏం కావాలా? సినిమా ఎక్సలెంట్, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ గా ఉంటుంది సినిమా. ఇంకా సినిమా చూడలేదు, సినిమా కోసం మాలేసుకు వచ్చాము, జెన్యున్ టాక్ ఇస్తాము, బాగుంటుంది సినిమా. మేము అదే అనుకుంటున్నాం, అదే జరుగుతుంది. మా చిత్తూరు పక్క సినిమా వేస్తే ఖచ్చితంగా హిట్ కొడతాం. బొమ్మ దద్దరిలో తాలే, బొమ్మని దద్దరిలో తాలే. పార్ట్ 3 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1000 కోట్లు పార్ట్ 1 క్రాస్ అయింది. పార్ట్ 2 అయితే 2000 కోట్లు కన్ఫర్మ్ చేయ పని. సినిమా బ్లాక్ బస్టర్ అన్నా, తగ్గేదిలా గడా మెచ్చుకోవచ్చానా. ఏందినా ఇది బ్లాక్ బాస్టర్ నా రికార్డులు 9,000 షో అయిందినా, 1000 రూపాయల టికెట్ అయిందినా. మీరు నమ్మతా నమ్మరు, ఏ సినిమాకి లేదునా. పుష్ప తగ్గేదిలా. అనసూయ కేక తింటారు, చాక్లెట్లు. మా పుష్పరాజు రాకెట్ అన్న సినిమా ఈసారి హిట్. బ్లాక్ బస్టర్, బొమ్మ దద్దరిల కోసం మేము వచ్చాం. తగ్గేదేలే. సినిమాల ముందు ఇంకే సినిమా నిలబడదు. పుష్ప నేషనల్ గారు ఇంటర్నేషనల్. పుష్ప 2 హిట్ అయిన నేపథ్యంలో కూడా బన్నీ ఫ్యాన్స్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. మరోపక్క పుష్ప 3 ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తున్నారని కూడా వేచి చూస్తున్నారు. కెమెరామెన్ రమణతో మహేష్, తిరుపతి గ్రూప్ థియేటర్స్ నుంచి.